కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, తండ్రిని మాకు చూపించవని పిలుపు చెప్పాడు. నేను మీతో ఇంతకాలం ఉన్నా కూడా నువ్వు తండ్రిని చూడలేదా? నేను తండ్రి ఏకమై ఉన్నామని నీకు తెలియదా అంటాడు యేసుప్రభు. మరి మనం ఎంతకాలమై నమ్ముకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను తండ్రి ఏకమై ఉన్నామని మీరు నమ్మండి అన్నాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తానన్నాడు. పంపించాడు కదా. ఆయన వచ్చి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు కదా. మరి మనం ఎలాగున్నాం? మనం కూడా ఇంకా యేసయ్యా మాకు తండ్రిని చూపించమని అడుగుతున్నావా? నేను మీతో ఇంతకాలంగా ఉన్నా కూడా నువ్వు ఎట్లా చెప్తున్నావు తండ్రిని చూపించమని? నేనును తండ్రి ఏకమై ఉన్నామని మీరు ఎరగరా? ఓ క్రైస్తవులారా, ఓ ప్రియ బిడ్డలారా, మీరు ఎరగరా? మిమ్మల్ని కాపాడువాడు కొన్నకాడు నిద్రపోడు, ఇది మొదలుకొని నిరంతరం నేను మిమ్మల్ని కాపాడుతాను అన్న కీర్తన గ్రంథం 121 అధ్యాయంలో దేవునికి మహిమ. మిమ్మల్ని కాపాడువాడు మీ కుడి పక్కనే ఉన్నాడు అన్నాడు కదా. మీ రాకపోకలో నేను కాపాడుతానన్నాడు కదా. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమాత్రం మీకు హాని కలగదన్నాడు కదా. మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడితో సమానం అన్నాడు కదా. భయపడకుడి, నేను మీకు ఉన్నానన్నాడు కదా. చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకున్నానన్నాడు కదా. నీవు నా సొత్తు అన్నాడు కదా. ఎంత మంచి మాటలండి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో దేవుడు అంటాడు. చక్కని మాటలు. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ చదువుతూ ఉంటే ఆకలి అనిపించదు. వాస్తవానికి ఒక మాట చెప్పనా, యేసేను అపవాది శోధిస్తే ఆకలితో బాధపడుతున్నాడని అపవాది, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినమంటాడు వాడు అపవాది. అప్పుడు అక్కడ యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా? అక్కడ అపవాది యేసుప్రభును రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటే యేసుప్రభు ఏమన్నాడు? మనుష్యుడు అని వాడిండు. అక్కడ మనుష్యుడు రొట్టె వల్ల కాదు, దేవుని నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్పాడు కదా. అవునా కదా? చూడండి ఎంత చక్కని మాటలు. అపవాదేమో యేసుప్రభుని శోధించింది, కానీ యేసుప్రభు మనందరి గురించి అక్కడ సవాల్ చేసిండు. ఆమేన్. మనుషుడంటే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ, మనుషుడంటే ఆయన నమ్మని మనుషులు కూడా దేవునికి మహిమ కలుగుగాక. అంటే ఆయన నమ్మని మనుషులంటే వాళ్ళు విశ్వాసం ఉంచితే దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నిజంగా వాస్తవానికి బైబిల్ చదువుతూ ఉంటే ఆకలే అనిపించదు. నేను ఇప్పటిదాకా అన్నమే తింటే, అన్నం ఉంటుంది ఎప్పటికీ, అన్నం కూర ఫుల్గా ఉంటుంది. తినలేక నేను వాపసు పంపిస్తూ ఉంటాను. మళ్ళీ మరి ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉంటా. కాబట్టి నేను దాని మీద మనసే ఉండదు. ఎందుకని? నాకు ఆశ. దేవుడండి ఆయన ఎక్కడ దొరుకుతాడు? సమయం పోనీయొద్దు. మరి సమయం ఎందుకు పోనీయాలి? పోతే వస్తామా మనం? కాబట్టి మనం బ్రతికున్నామంటే ఆయనను దగ్గర ఉంచుకోవాలి. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మీతో మీలో ఉంటానన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని విడవను, అనాథగా చేయనన్నాడు. ఆమేన్. కాబట్టి ఇవన్నీ వాక్యాలు. ఎవరు చెప్పారు వాక్యాలు? దేవుని మాటలు. ఎక్కడ దొరకవండి? బైబిల్లోనే దొరుకుతాయి. నువ్వు ఎక్కడ దేవులాడినా దొరకదు. ఆమేన్. బైబిల్లోనే దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సీరియల్ చూడటం, వ్యర్థంగా మనుషులతో టైంపాస్ చేయటం అది కాదు. కూర్చో, ఎనీ టైం నీతోనే ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, నీలో ఉంటాడు. నువ్వు ఏదైనా అనాలంటే ఆయన అడుగు, ఏదైనా కావాలంటే అడుగు. మోకాళ్ళ మీద కూర్చో, తండ్రి అని పిలువు, చెప్పమ్మా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, చెప్పు తల్లి ఏం కావాలంటాడు. ఆమేన్. మనల్ని ఈ లోకంలో కన్న తండ్రి అయినా అనకపోవచ్చు, కానీ ఆయన ఎనీ టైం మనతో ఉంటాడు కదా. దేవునికి మహిమ. కాబట్టి ఇలా చెప్తూ పోవాలంటే నాకు సమయం ఉండదు. మీరు వినాలే కానీ
వినుట వల్ల విశ్వాసం కలుగుద్దంట. మరి చూసుకోండి, అది ఎవరి గురించి? యేసయ్య గురించే వినాలి, లోక వార్తలు కాదు. మళ్ళా సుమా, వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. మరి చెప్పేవారు కూడా ఉండాలా? ఉండకూడదు? ఎక్కడ చెప్తారండి? ఎక్కడ ఉంటారు? పని కాసుకొని మనకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మనం బలపరిచే వాళ్ళు ఎవరున్నారు? అమ్మ తిన్నావా, ఏం చేస్తున్నావు, బాధపడకమ్మా, ఇదిగోమ్మా ఈ 1000 రూపాయలు తీసుకో, ఇగో 500 ఉంచు, అవసరానికి వాడని ఎవరని చెప్తారా? లేదండి, అంత డ్రామా అండి. నేను చాలా చదివిన అందరి మనసులు చదివించిండు నాకు దేవుడు. ఆయనకే మహిమ కలగాలి. చూసినావా ఎట్లా ఉన్నారో అని అంటాడు నాతో. ఏం చేయను ప్రభా అంట. అది మరి జ్ఞాపకం చేసుకో, జాగ్రత్త ఉండు అంటాడు. జాగ్రత్త, మనసులతో జాగ్రత్త ఉండు. నువ్వు ఒక పిచ్చిమాలోకం అంటాడు దేవునికి ఏమైనా. నువ్వు ఒక పిచ్చిమాలోకం, నీకోసం ఉంచుకోకుండా నేను నీకోసం ఇస్తే నువ్వు అంతా ధారాళం చేస్తావు. నువ్వంతా ధారాళంగా పనిచేస్తావు. నాకు తెలుసు నీ గురించి, ఎందుకంటే నేనే నిన్ను పుట్టించాను కాబట్టి నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగుగాక. అలా చెప్తాడండి నాతో. నిజమే, ఏమాత్రం ఆలోచించను, నేను ఇస్తూనే ఉంటా. ఏది ఉంటే అది ఇస్తూనే ఉంటా. ఇవ్వాలి మరి, నా దగ్గర పెట్టుకుని ఏం చేయను? నాకు ఒక్కదానికే కడుపు ఉందా ఏంది? దేవుడు నాకు ఇచ్చిందే ఇస్తా. మంచినీళ్ళ ఇచ్చేస్తా, చాక్లెట్లా ఇచ్చేస్తా, బిస్కెట్లా ఇచ్చేస్తా, లేస్లా ఇచ్చేస్తా, అన్నమా పెట్టేస్తా. అంతే, ఇంకేం ఉంచుకోను. నాకు లేకపోయినా పర్వాలేదు, ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తా. అది నాకు దేవుడిచ్చిన మనసు. ఆయనకే మహిమ, ఆయనకే మహిమ. హల్లెలూయా. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కదా. శత్రువులను ప్రేమించమన్నాడు. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే ఏం లాభం అన్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. చాలా చెప్పిండు యేసు ప్రభు వారు. బైబిల్ పట్టుకుంటే మనకు సమయం అనేది తెలియదు, మన ఆయుసు ఎలా పోతుందో కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశపడి ఇంకా ఎక్కువ పని చేసేటోళ్ళకు ఇంకా ఏదో టిప్ ఇస్తాడటగా, జాబ్ చేసేటోళ్ళు నాకు తెలియదు. ఎక్స్ట్రా పని చేసేటోళ్ళకంట ఏదో టిప్పో ఇస్తారట, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారటగా, నాకు తెలియదు. మరి దేవునికి మహిమ. మరి నేను 24 గంటలు ఆయనతో ఉంటే ఎంత మంచిగా ఉంటుందండి బాబా. ఆనందమే వేరండి, మాటలతో చెప్పలేను. దేవానికి వందనాలు. చాలా హ్యాపీగా ఉంటా బాబా. నాకు ఎంత శ్రమలు వస్తే అంత మంచిదండి. దేవునికి మహిమ. ఎంత శ్రమలు వస్తే అంత మంచిది. యోబు ఒక మాట అంటాడు, నేను బంగారంలాగా కాల్చబడినప్పుడు సువర్ణంగా మార్చబడతానన్నాడు. కొలిమిలో కాలినప్పుడు సువర్ణంగా మారుతాడంట. అవును, మరి వట్టిగిస్తాడా ఏంది? పుణ్యానికి రాయ్యా వట్టిగిస్తాడా పరలోకం? అంత సీన్ లేదు. నలగాలే. ఆ బిల్ల, బంగారం బిల్ల ఎంత కాలుతుంది, ఎంత సుత్తి దెబ్బలైతే చక్కని నగ అవుతుంది. చక్కగా మెడలు పెట్టుకుంటావు, చక్కగా ముక్కు పెట్టుకుంటావు, చక్కగా చెవులకు పెట్టుకుంటావు. ఎప్పుడైనా ఆలోచించారా? భూమి ఎంత దున్నితే ఆ గింజ లోపల పోతుంది. ఆ గింజ పోయి చావాలి, అప్పుడు దాంట్లో నుంచి జీవం వచ్చి మొలుస్తుంది. ఒక గింజే ఎన్ని ఒడ్లు చేస్తుందండి? ఒక విత్తనం ఎన్ని కాయలు కాస్తుంది? ఒక మామిడి చెట్టు, ఒకటే చెట్టు ఎన్ని మామిడికాయలు కాస్తుంది? ఎప్పుడైనా గ్రహించారా? మనకెక్కడ పని ఉంది ఇక్కడ? పొద్దున్న లేస్తే డబ్బులు ఏడంగా వస్తాయి. డబ్బులు చికెన్ బిర్యానీలు ఇవే కదా, మటన్ బిర్యానీలు అంతా ఆర్డర్లే. దేవునికి మహిమ కలుగును గాక. మనం జాగ్రత్త ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రకంగా చెప్పుకుంటా పోవాలంటే మీకు చికాకు లేస్తుందేమో. మీకేం లేచినా నాకేంది, నేను దేవుని మాటలే చెప్తున్నాను. మీరు బలపరచాలని, మీరు కూడా దేవుని రుచి చూడాలని. యెహోవాను రుచి చూసి తెలుసుకోమన్నాడు ఆయన. చూడండి మరి ఎలా ఉన్నాయో.
ఒక కూర వండుతాం కదా, ఫస్ట్ కొంచెం ఇట్లా తీసి ఎందుకో ఇట్లా పెట్టి ఇట్లా నాకుతాం. మరి యోహాను రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నాయన. మరి ఎలా రుచి చూసి తెలుసుకోవాలో మీరు ప్రార్థన చేసి అడగండి దేవుని, ఆయన బయలుపరచరు. కాబట్టి మరొక మారు మీ ముందు నన్ను తీసుకొచ్చిన దేవునికే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాకు ఇంత ధన్యత ఇచ్చిన దేవాది దేవునికే మహిమ, ఆయనకే ఘనత. ఆయన నాకు ఏ నగ చేయబోతుండో, ఏ నగ చేయబోతుండో ఆ పరలోకంలో ఉంచటానికి దేవునికే మహిమ కలుగును గాక. అమ్మా, నలగంది నగ కాదు, మరి భూమి దున్నబడింది, విత్తనం లోపల పోదు. మరి విత్తనం చావంది, కొత్త మొలక రాదు. యేసు ప్రభు శ్రమలు పొందంది, మనకు పరలోకం రాదు. ఆమేన్. యేసయ్య పొందిండు, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు తూట్లు గాయాలు పడ్డాడు. ఏం తప్పు చేశాడని అంత గాయపరచబడ్డాడు ఆయన? నా కోసం, నీ కోసం. ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా యేసు ప్రభు శిలలో ఎల్లాడుతున్న 3 చీలల మీద ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూసినా నీ బాధలే, నా బాధలే, నా బాధలు నీ బాధలు, నీ మీద నా మీద, నీ ముఖాన్ని మీద నా ముఖం మీద. ఎవరైనా ఉమ్మి వేశారా? పిటి గుద్దులు గుద్దారా? గడ్డం పీకారా? ముసుకేసి గుద్దుండ్రా? ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలైనా ఆయన కోసం భరిద్దాం. ఆయనే మనం కాపాడుతాడు, ఆయనే మనం రక్షిస్తాడు. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ మధ్యాహ్నం పూట మరొక మారు వీడియో కాల్ చేసి దేవుడిచ్చిన ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ కృపను మీతో పంచుకుంటున్నాను. అనుక్షణము ఆయన ధ్యాసలో ఉండండి, ఆయన శ్వాసలో ఉండండి. మీకేమేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పే ఉన్నాడు. ఆ వాక్యాలు గుర్తుపెట్టుకోండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యదలినప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు ఇయ్యడా అని గద్దిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు. ఒకసారి గ్రహించుకోవాలని కోరుకుంటూ, ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ. ఇప్పటికే వీడియో చాలా అయిందట్టుంది. మరి ముగిస్తున్నాను. మీ ఇష్టమైతే వీడియో అంతా చూడండి. మీకు ఏమైనా కష్టం ఉంటే కామెంట్లో పెట్టండి. కష్టమైనా నష్టమైనా నా దేవుడు మాట్లాడే మాటలు మీతో పంచుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరైనా ఇష్టపడేటోళ్ళు ఉంటారు, అందరు కాకపోయినా ఎవరికైనా అవసరం ఉంటుంది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే, దేవుడు రాకడైతే మరొక మారొచ్చి మిమ్మల్ని కలిసి ఇలాగా దేవుని మాటలు పంచుకుంటాను. ఆమేన్. వందనాలమ్మ, అందరికీ వందనాలయ్యా.